హాయ్, వెల్కమ్ టు సినిమా మనిషి. ఈ వీడియోలో డాకు మహారాజ్ రివ్యూ ఏంటో చూసేద్దాం. ఈ సినిమా చూడగానే నాకు అనిపించింది ఏంటంటే పాత సీసాలో కొత్త సారా. పాత కథనే కొత్తగా చెప్పారు. డైరెక్టర్ బాబీపై రజనీకాంత్, జైలర్, కమల్ హాసన్, విక్రమ్ సినిమాలు ఇంపాక్ట్ గట్టిగా ఉన్నట్టుంది. వాటిని రిఫరెన్స్గా తీసుకొని బాలయ్యని అలాగే చూపించాలి అన్నట్టు చూపించాడు. ఆ స్టైలిష్ ప్రజెంటేషన్లో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. బాలయ్య కూడా మూవీ అంతా స్టైలిష్గా కనిపించారు. డాకు మహారాజులో వేరియేషన్స్ బాగా కనిపించాయి. ఇక చెప్పాలంటే మూవీకి ఇవే హైలైట్ అనాలి. ఈ మూవీలో బాలయ్య డైలాగ్ ఒకటి ఉంటుంది, ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేసి ఉంటారు, నేను చంపడంలో మాస్టర్స్ చేశా, ఐ డూ మాస్టర్స్ ఇన్ మర్డర్స్. మూవీ మొత్తం ఈ డైలాగ్ ఇంపాక్ట్ లాగే ఉంటుంది. స్టోరీ పక్కకు పోయి ఫైట్స్, స్టైలిష్ ప్రజెంటేషన్, అదిరిపోయే విజువల్స్, బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మొత్తం సినిమా అంతా ఇలాగే లాగించేశారు. ఇక స్టోరీ విషయానికి వస్తే, చంబల్ ప్రాంతంలో ఉండే ప్రజలు నీటి కష్టాలు తీర్చేందుకు ఒక ఇంజనీర్ డాకు మహారాజుగా ఎలా మారాడు అనేది మెయిన్ పాయింట్. ఇదంతా ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. ప్రజెంట్లో జరిగే స్టోరీ ఏంటంటే, పెద్ద కోటీశ్వరుల కుటుంబంలో ఉండే చిన్న పాపను విలన్స్ టార్గెట్ చేస్తారు. ఆ పాపను కాపాడడం కోసం మన బాలయ్య నానాజీగా వచ్చి ఆ ఇంట్లో డ్రైవర్గా చేరతాడు. ఆ పాపను కాపాడుతూ విలన్స్కి ఎదురు తిరుగుతూ ఉంటాడు. అసలు ఆ పాపకి నానాజీకి సంబంధం ఏంటి, మెయిన్ విలన్ బాబీ డియోల్కి బాలయ్యకి ఉన్న గొడవ ఏంటి అనేది ఫుల్ మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక రివ్యూ విషయానికి వస్తే, ముందుగా చెప్పినట్టుగానే ఇది ఒక ఓల్డ్ స్టోరీ. కొత్త బ్యాక్డ్రాప్ తీసుకొని డైరెక్టర్ బాబీ బాలయ్యను స్టైలిష్గా ప్రజెంట్ చేయాలని ట్రై చేశాడు. అయితే ఇందులో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. కానీ ఎంత స్టైలిష్గా చూపించినా ఎంతసేపు చూస్తాం మనం మాత్రం. కథ ఏం జరుగుతుంది అనేది కూడా ఉంటుంది కదా. ఆ పాయింట్ని పక్కన పెట్టి రొటీన్ టెంప్లెట్ స్క్రీన్ ప్లేలో నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆడియన్స్ గెస్ట్ చేసే విధంగా మూవీ ఉంటుంది. బాలయ్యను డాకు మహారాజుగా చూపించాలని ఫిక్స్ అయినప్పుడు ఆ క్యారెక్టర్కి మంచి డెప్త్ ఇవ్వాలి. అది లేకుండా లాగించేశారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు చాలా సినిమాలు మనకి స్ట్రైక్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ సోసోగా వెళ్ళిపోతుంది, ఇంటర్వెల్ మాత్రం హై రేంజ్లో ఉంది. కానీ అదే రేంజ్లో సెకండ్ హాఫ్లో అయినా మంచి ఎలిమెంట్స్ ఉంటాయా అంటే అక్కడ ఏమీ ఉండవు. డైరెక్టర్ స్టోరీ, స్క్రీన్ ప్లే వదిలేసి ఓన్లీ స్టైలిష్ ప్రజెంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫెయిల్ అయ్యాడు. క్లైమాక్స్ కూడా గెస్ట్ చేసేలా ఉండడం అతిపెద్ద మైనస్. కానీ సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే, సీతారాంగా, డాకు మహారాజుగా, నానాజీగా బాలయ్య అదరగొట్టాడు. తన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్తో ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టాడు. హీరోయిన్స్ ఎందుకు ఉన్నారో తెలియదు, ఓన్లీ గ్లామర్కి పరిమితం అయ్యారు. ఇక విలన్గా చేసిన బాబీ డియోల్ క్యారెక్టర్ డిజైన్ రొటీన్గా ఉంది. పర్ఫార్మెన్స్ వరకు ఓకే అనిపించాడు. ఇక రవిశంకర్, షైన్, టామ్ చాకో కూడా బాగానే చేశారు. మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ లెవెల్లో చేసుకుపోయారు. టెక్నికల్గా చూసుకుంటే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్రొడ్యూసర్ నాగవంశీ బాగా ఖర్చు పెట్టాడు. ఇక జైలర్ డిఓపి విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమా అంతటికీ ఇదే ప్లస్ అని చెప్పాలి. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి స్పీకర్లు బద్దలయ్యేలాగా ఉంది. సాంగ్స్ అంతగా ఎక్కలేదు. ఎడిటింగ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగింగ్ అనిపించింది. డైరెక్టర్ బాబీ స్టైలిష్గా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే విషయంలో హిట్ కొట్టడం మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఫైనల్గా స్టోరీ పైన, స్క్రీన్ ప్లే పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా బాలయ్య స్టైలిష్ ప్రజెంటేషన్ కోసం, యాక్షన్ ఎలిమెంట్స్ కోసం అయితే ఈ మూవీ చూడొచ్చు. మాస్ ఆడియన్స్కి, బాలయ్య ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ గాయ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.